ఎంఎస్ ధోని లేకుండా సిఎస్కే మ్యాచ్ ఆడబోతుంది. ఇన్ఫాక్ట్ సిఎస్కే హిస్టరీలోనే ఎంఎస్ ధోని, సురేష్ రైనా లేకుండా ఒక మ్యాచ్ అయితే సిఎస్కే ఆడబోతుంది. ఈ మాట వినగానే సిఎస్కే ఫ్యాన్స్ కి చాలా హర్టింగ్ గా ఉంటది. ఇన్ఫాక్ట్ ఎంఎస్ ధోని, సురేష్ రైనా, రవీంద్ర జడేజా ముగ్గురు ఈ రోజు సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ లో ఉండట్లేదు. రైనా ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చేసారు, పక్కెళ్ళిపోయారు. ఎంఎస్ ధోని ఇంజురీ కారణంగా ఆడలేదు. రవీంద్ర జడేజా ట్రేడ్ అయిపోయాడు ఆర్ఆర్ కి. సో ఆర్ఆర్ తరపున ఈ రోజు సిఎస్కే అగనెస్ట్ గా ఆడబోతున్నాడు. ఇది చాలా రేర్. ఏ సిఎస్కే ఫ్యాన్, ఏ క్రికెట్ ఫ్యాన్ కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది ఈ రోజు జరగబోతుంది. అలాగే ఈ మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోతే మన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ ఈ రోజు డివాల్డ్ బ్రేవ్స్ కూడా ఆడట్లేదు. 2 నుంచి 3 మ్యాచ్లకు డివాల్డ్ బ్రేవ్స్ అవైలబుల్ గా ఉండట్లేదు. అందులో ఈ రోజు సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరగబోయేది అస్సాంలోని గౌహతిలో. ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 145 మాత్రమే. అంటే ఈ రోజు 160 నుంచి 170 పరుగులు మాత్రమే మాక్సిమం వస్తాయి. ఈ రోజు హై స్కోరింగ్ గేమ్ మనం చూడం. మేబీ ఏమన్నా పిచ్ ని మార్చి ఏమన్నా చేస్తే తప్ప అందులో ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది. ఇది ఇంకో పాయింట్. కానీ ఈ రోజు వర్షం పడేదానికి కూడా ఛాన్స్ ఉంది. వర్షం కారణంగా మేబీ ఓవర్స్ లాస్ అవుతాయి ఏంటనేది కూడా మనం చూడాలి. ఇది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే ఇంకా ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైం కూడా పిచ్ పైన కవర్స్ అయితే కప్పున్నారు. అంటే మాయిశ్చరైజర్ అయితే ఫామ్ అయి ఉంటుంది. సో ఇనిషియల్ గా ఫస్ట్ ఓవర్ ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళకి అనుకూలిస్తుంది. కాబట్టి ఈ పిచ్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం గెలిచినా కూడా ఇప్పుడున్న కండిషన్స్ దృష్ట్యా టాస్ గెలిచిన కెప్టెన్ అయితే చేసింగ్ ఎంచుకుంటాడు. ఇక 2 ప్లేయింగ్ 11 కానీ మనం గమనిస్తే సిఎస్కే ఎప్పుడు టాప్ ప్లేయింగ్ 11 ఉంటుంది. కానీ ఇప్పుడు ఆర్ఆర్ చాలా బాగుంది, బ్యాలెన్స్డ్ గా ఉంది. బ్యాటింగ్ మొత్తం యంగ్స్టర్స్ తో నిండిపోయింది. అలాగే స్పిన్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. బౌలింగ్ కూడా పర్లేదు, చాలా బాగుంది ఆర్ఆర్. కానీ సిఎస్కే అసలు ఒక డెత్ బౌలర్ అనే కూడా లేడు సిఎస్కేకి. ఇది చాలా రేర్ అసలు. ఇక బ్యాటింగ్ కూడా బలంగా ఉంది సిఎస్కేది. కానీ డివాల్డ్ బ్రేవ్స్ ఎంఎస్ ధోని లేకుండా ఎలా? ఎంఎస్ ధోని ఫిట్నెస్ తక్కువ ఉంది తన ఏజ్ దృష్ట్యా. సో తను అంతగా ఫిట్ గా ఉండట్లేదు. అయినా కూడా ఎంఎస్ ధోని అనే పర్సన్ గేమ్ లో ఉంటే ఆ ఇంపాక్ట్ వేరుంటది. లాస్ట్ ఇయర్ మనం చూసాం, తనకి ఇంజురీ ఉంది, ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా తన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. బట్ తన గ్రౌండ్ లో ఉంటే ఎంతో కొంత ఆ వాల్యూస్ యాడ్ అవుతాయి. బట్ ఈ రోజు ఎంఎస్ ధోని ఆడట్లేదు. అంటే ఒక ప్రాపర్ ఫినిషర్ లేడు ఈ రోజు. యంగ్స్టర్సే ఫినిషర్స్. ఇక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకొని కీ బ్యాటిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో కీ బ్యాటిల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కీ బ్యాటిల్స్ ఉన్నాయి. ఇవి మాట్లాడుకుందాం. ఫస్ట్ యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ వర్సెస్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాట్ హెన్రీ. ఇది పర్ఫెక్ట్ కీ బ్యాటిల్ అంతే. ఇంకోటి వచ్చేసి జైస్వాల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఖలీల్ అహ్మద్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు. కానీ జైస్వాల్ ఈ మ్యాచ్ లో ఖలీల్ అహ్మద్ అగెనిస్ట్ గా ఎలా ఆడుతుంటే మనం చూడాలి. ఇక మిడిల్ ఓవర్స్ లో హెట్మైర్ వర్సెస్ నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ మిడిల్ ఓవర్స్ అద్భుతంగా వేస్తాడు బౌలింగ్. అలాగే హెట్మైర్ మిడిల్ ఓవర్స్ లో అటాకింగ్ చేస్తాడు. T20 వరల్డ్ కప్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు హెట్మైర్. సో ఈ బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఇక ఇంకో సైడ్ కి వచ్చేస్తే సంజు శాంసన్ వర్సెస్ ఆర్చర్. ఆర్చర్ అయితే పై చేయి ఎప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడకముందు వరకు కూడా. కానీ ఆ మ్యాచ్ లో సంజు శాంసన్ డామినేట్ చేశాడు. ఆర్చర్ ని అద్భుతమైన షాట్లు కూడా కొట్టాడు. ఈ రోజు సంజు శాంసన్ ఎలా ఆడబోతున్నాడు అనేది కూడా ఆర్చర్ కి అగెనిస్ట్ గా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇంకొక కీ బ్యాటిల్ వచ్చేసి గైక్వాడ్ వర్సెస్ సందీప్ శర్మ. సో మనందరికి తెలుసు గైక్వాడ్, సంజు శాంసన్ ఓపెనింగ్ రాబోతున్నారు. ఆయుష్ మాత్రే నెంబర్ 3 లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. సందీప్ శర్మ పవర్ ప్లే కానీ బౌలింగ్ చేస్తే ఇది ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. గైక్వాడ్ వర్సెస్ సందీప్ శర్మ అన్నీ చెప్పాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చెప్తాను చూడండి. ఇదైతే టాప్ లెవెల్ అంతే. రవీంద్ర జడేజా వర్సెస్ శివం దుబే. ఈ బ్యాటిల్ కోసం అందరు వెయిట్ చేస్తారు. శివం దుబే స్పిన్ అద్భుతంగా ఆడతాడు. రవీంద్ర జడేజా కూడా తెలుసు శివం దుబేకి ఎలా వేయాలనేది. వీళ్ళిద్దరు ఇండియాకి ఆడున్నారు, సిఎస్కేకి ఆడున్నారు. సో ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఈ కీ బ్యాటిల్ శివం దుబే వర్సెస్ రవీంద్ర జడేజా. నేనైతే దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఈ కీ బ్యాటిల్స్ లో మీరు ఏ కీ బ్యాటిల్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ లో తెలియజేయండి. ఇక 2 టీమ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతాయి అనేది మాట్లాడుకొని ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. వీడియో మీకు ఎక్కడ నచ్చిన కూడా వీడియో లైక్ చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, నెంబర్ 3 లో ఆయుష్ మాత్రే, నెంబర్ 4 లో శివం దుబే, నెంబర్ 5 లో మ్యాథ్యూ షాట్ ఆడిస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే డివాల్డ్ బ్రేవ్స్ అవైలబుల్ గా లేడు కాబట్టి. తర్వాత ఉర్విల్ పటేల్, తర్వాత కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్. ఇక్కడ కార్తిక్ శర్మ ఆర్ ఉర్విల్ పటేల్ ఒకరే ఆడేదానికి ఛాన్స్ ఉంది, చూడాలి అది కూడా. కార్తిక్ తర్వాత ప్రశాంత్ వీర్, తర్వాత మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్. ఇది నా సిఎస్కే ప్లేయింగ్ 11. అన్షుల్ కంబోజ్ ఆబ్వియస్ గా బ్యాటింగ్ వెళ్తాడు. ఇక్కడ అఖిల్ హుస్సేన్ ఆర్ జేమీ ఓవర్టన్ లో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కండిషన్ ఈ రోజు అయితే అస్సాంలో జరిగే మ్యాచ్ కి అఖిల్ హుస్సేన్ అయితే బెటర్ ఆప్షన్ నేను అనుకుంటున్నా. సో జేమీ ఓవర్టన్ కంటే కూడా అఖిల్ హుస్సేన్ తో వెళ్తారు సిఎస్కే వాళ్ళు అనుకుంటున్నా. బట్ ఇక్కడ డెత్ బౌలర్ ఎవరు? అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ ముగ్గురు పవర్ ప్లేలు అద్భుతంగా వేస్తారు. కానీ వీళ్ళు డెత్ బౌలింగ్ లో ఎవరు వేస్తారు అనేది ఈ రోజు క్వశ్చన్ మార్క్ కాబోతుంది సిఎస్కే తరఫు నుంచి. ఇక ఆర్ఆర్ ప్లేయింగ్ 11 గురించి చూస్తే చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది కంపేర్ టు సిఎస్కే.
వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఓపెనర్స్. నెంబర్ 2 లో రియాన్ పరాగ్, నెంబర్ 4 లో ధ్రువ్ జురెల్, నెంబర్ 5 లో హెట్మైర్, నెంబర్ 6 లో జడేజా, నెంబర్ 7 లో దాసున్ చనక, నెంబర్ 8 లో ఆర్చర్, నెంబర్ 9 లో బిష్నాయ్, నెంబర్ 10 లో బర్గర్, నెంబర్ 11 లో సందీప్ శర్మ. పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 కనిపిస్తుంది ఆర్ఆర్ వైపు నుంచి. ఇక్కడ రవి బిష్నాయ్, రవీంద్ర జడేజా ఇద్దరు స్పిన్ డ్యూ కూడా ఈసారి ఆర్ఆర్ కి కీలకం కాబోతున్నారు. ఇక ఆర్ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తుషార్ దేశపాండే ఉండడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. సో ఇది సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి నా ప్రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తా, అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.